అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణ ఒప్పందాలపై సంతకాలు చేయిస్తున్నాడు. తీరా చూస్తే అవి సక్రమంగా అమలు మాత్రం కావడం లేదు. నోబెల్ శాంతి బహుమతి దక్కించుకునే ఆరాటంలో ఎలాంటి ముందస్తు హోంవర్క్ చేయకుండా బలవంతంగా రాజీ కుదుర్చున్నాడు. తీరా ఒప్పందం కుదిరిన తర్వాత శరమాములే అన్నట్టుగా తయారవుతోంది. ఇక ట్రంప్ తరచూ గొప్పగా 8 యుద్ధాలు ఆపించానని చెబుతూ ఉంటారు. వాస్తవాలు ప్రజలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ట్రంప్ కుదిర్చిన కాల్పుల ఒప్పందాలు రివర్స్ అయ్యాయి. ప్రస్తుతం 3 ఖండాల్లో కూడా మరోమారు యుద్ధాలు జరుగుతున్నాయి. తాజాగా థాయిలాండ్, కంబోడియాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ట్రంప్ చెబుతున్నటువంటి దానికి వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన బలవంతపు కాల్పుల ఒప్పందాలు కుదురుస్తున్నాడో కానీ అవన్నీ పక్కాగా అమలు కావడం లేదు. పేరు మాత్రమే కాల్పుల ఒప్పందం కొనసాగుతోందని చెప్పుకున్నా వాస్తవాలు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆయన కుదిర్చిన కాల్పుల ఒప్పందాల విషయానికి వస్తే 3 ఖండాల్లో తిరిగి యుద్ధాలు మొదలయ్యాయి. ప్రస్తుతం థాయిలాండ్, కాంబోడియాలు తిరిగి ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. 2 నెలల క్రితం కౌలాలంపూర్లో ట్రంప్ థాయిలాండ్, కాంబోడియాల మధ్య కాల్పుల ఒప్పందం దగ్గరుండి సంతకాలు చేయించాడు. ఇది దౌత్యపరమైన విజయమని గొప్పగా చెప్పుకున్నారు. తాజాగా డిసెంబర్ 8న థాయ్ ఎయిర్ ఫోర్స్ F-16 జెట్ ఫైటర్స్తో కాంబోడియాపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ ఏడాది జూలైలో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కాస్త ముదిరి యుద్ధానికి దారితీసింది. థాయ్ ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ విన్థాయ్ సువార్నే మాత్రం కాంబోడియా మిలిటరీ రైఫిల్స్, మెషిన్ గన్స్, రాకెట్లతో తమపై దాడులు చేశారని, ప్రతిగా తాము కాంబోడియాపై వైమానిక దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. కాగా ఇటు థాయిలాండ్, కాంబోడియాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ పరిస్థితులు మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఇరువైపులా వేలాది మంది పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఏడాది జూలైలో ట్రంప్ జోక్యం చేసుకుని దౌత్యపరంగా పరిస్థితులు చక్కదిద్దుకోవాలని ఇటు థాయ్ ప్రధానితో పాటు కాంబోడియా ప్రధానికి ఫోన్ కాల్ చేసి సూచించారు. దీంతో ఇరు దేశాలు జూలై 28న కాల్పుల ఒప్పందానికి అంగీకరించాయి. ఇక ట్రంప్ ఫోన్లో ఇరు దేశాల ప్రధానులను యుద్ధం ఆపకపోతే టారిఫ్లు బాదుతానని హెచ్చరించడంతో ఇద్దరూ దారికి వచ్చారు. ఈ ఏడాది అక్టోబర్లో కౌలాలంపూర్లో ఇరు దేశాలు ప్రధానులతో కాల్పుల విరమణ ఒప్పందాలపై దగ్గరుండి సంతకాలు చేయించారు. అయితే ట్రంప్ తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపించాడు. సరిహద్దు సమస్యను పరిష్కరించకుండా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిర్చినా అది పెద్దగా ఫలితం ఇవ్వదు. ఇక కాంబోడియా మాత్రం ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తే థాయిలాండ్ పెద్దగా పట్టించుకోలేదు. థాయిలాండ్ మాత్రం ట్రంప్ కౌలాలంపూర్లో కుదిర్చిన ఒప్పందాన్ని గుర్తించడం లేదు. థాయిలాండ్ వాదన విషయానికొస్తే సరిహద్దుల్లో కాంబోడియా ల్యాండ్ మైన్లు పెట్టి తమ సైనికులు గాయపడ్డానికి కారణమవుతోందని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు కాంబోడియా ఖండిస్తోంది. థాయిలాండ్, కాంబోడియాల మధ్య బలవంతపు కాల్పుల ఒప్పందం కుదిర్చిన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో కౌలాలంపూర్లో కుదిర్చిన ఒప్పందం తర్వాత 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపించామని గొప్పలు చెప్పుకున్నాడు. వాటిలో ఆయన ప్రధానంగా ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, రువాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్, కాంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సెర్బియా, కోసావా గురించి చెప్పుకొచ్చారు. ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్న కాల్పుల ఒప్పందం విషయానికొస్తే థాయిలాండ్, కాంబోడియాలు తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇక ఇండియా, పాకిస్తాన్ విషయానికొస్తే ఈ ఏడాది మేలో ఆపరేషన్ సింధూర్ పేరుతో 4 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఇండియా దెబ్బకు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. మే 10వ తేదీన ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో ఇరు దేశాల మధ్య రాత్రంతా సంప్రదింపులు జరిపి యుద్ధాన్ని ఆపించానని రాసుకొచ్చాడు. ఈ యుద్ధంలో 7 విమానాలు కూలాయి. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. తాను ఇరు దేశాలకు సర్ది చెప్పిన తర్వాతనే యుద్ధం ముగిసిందని
జరిగిందని ట్రూత్లో ప్రస్తావించారు. ఇక పాకిస్తాన్ మాత్రం యుద్ధం ముగించడానికి ట్రంప్ చొరవే కారణమని నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ పేరును ప్రతిపాదించింది. ఇక ఇండియా మాత్రం ట్రంప్ జోక్యం లేనేలేదని ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒక నిర్ణయానికి రావడంతో యుద్ధం ఆగిందని వివరణ ఇచ్చుకుంది. అయితే ఇండియా మాత్రం ఇది తాత్కాలికమేనని ఏ క్షణంలో అయినా మరోసారి యుద్ధానికి సిద్ధమే అని తేల్చి చెప్పింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయానికొస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో కుదిరింది. 20 పాయింట్ల ప్లాన్ ముందుంచి యుద్ధం ముగించారు. 2 ఏళ్ల పాటు కొనసాగిన యుద్ధంలో గాజా నగరం మొత్తం ధ్వంసమైంది. ఈజిప్టులో అక్టోబర్ 9న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చారు. ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలి. అలాగే ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. మొదటి విడత శాంతి ఒప్పందం ముగిసింది. రెండవ సెకండ్ ఫేజ్ క్రిస్మస్ తర్వాత ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఇక వాస్తవం ఏమిటంటే ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత నుంచి అంటే గత 2 నెలల నుంచి ఇజ్రాయెల్ 500 సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. కనీసం 356 మంది పాలస్తీనియన్లను చంపింది. అక్టోబర్ 2023 నుంచి మొదలైన యుద్ధంలో మొత్తం 70,000 మంది పాలస్తీనా పౌరులను చంపింది ఇజ్రాయెల్. అయినా ఇజ్రాయెల్ మాత్రం తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్పై 12 రోజుల పాటు యుద్ధం చేసింది. జూన్ 23న ట్రంప్ ట్రూత్లో పోస్టు పెడుతూ అధికారికంగా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం అమల్లోకి వచ్చిందన్నారు. అంతకుముందు ట్రంప్ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అంటూ బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేసిన తర్వాత మాత్రమే కాల్పుల ఒప్పందం గురించి ప్రస్తావించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం ఇజ్రాయెల్పై విజయం తమదేనని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ తమను కవ్విస్తే మరోవారు టెహరాన్పై దాడులు చేయడానికి వెనుకాడమని తేల్చి చెప్పింది. దీని తర్వాత రువాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లేదా DRC యుద్ధాన్ని ఆపించారని గొప్పలు చెప్పాడు ట్రంప్. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం జరుగుతోంది. తూర్పు DR కాంగోలో సుసంపన్నమైన ఖనిజాలు ఉన్నాయి. వాటిని దక్కించుకోవడానికి రువాండాకు చెందిన M23 రెబెల్ గ్రూపు తరచూ దాడులు చేస్తోంది. దీంతో ట్రంప్ రువాండాతో పాటు DRC విదేశాంగ మంత్రులను వైట్ హౌస్ పిలిపించుకుని కాల్పుల ఒప్పందంపై సంతకాలు చేయించాడు. అది ఎంతో కాలం నిలవలేదు. ఈ నెల 4వ తేదీన మరోమారు యుద్ధానికి దిగారు 2 దేశాలు. దీంతో ఇరు దేశాల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ట్రంప్ ఈజిప్ట్, ఇథియోపియా యుద్ధాన్ని ఆపించారని చెబుతున్నాడు. అలాగే సెర్బియా, కోసోవో యుద్ధం ఆపించారని చెబుతున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి తెలిసిందే. ఒక అడుగు ముందుకు వెళితే 2 అడుగులు వెనక్కి అనే సామెతలో కొనసాగుతున్నాయి చర్చలు. ఇటు పుతిన్ కానీ అటు జెలెన్స్కీ కానీ ట్రంప్ రాయబారం పట్ల సంతృప్తిగా లేరు. మొత్తానికి ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్న కాల్పుల ఒప్పందం మాత్రం ఏదీ సవ్యంగా కొనసాగడం లేదనేది కళ్ల ముందు కనిపిస్తోంది. ట్రంప్ అసలు ఉద్దేశం నోబెల్ శాంతి బహుమతి కోసం ఇలా బలవంతంగా కాల్పుల ఒప్పందం చేయిస్తున్నా వాస్తవానికి ఒక్కటి కూడా పక్కాగా అమలవుతున్న దాఖలాలు లేవన్నది మాత్రం వాస్తవం.